ఫటాఫట్ అంటూ వంటలు చేసేసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు మీకు చాలా క్విక్గా ఈజీగా పుదీనాకుతోటి సేవ్ అంటే రకరకాల ఫ్లేవర్ సేవ్స్ ఉంటాయి, టమాటో ఫ్లేవర్ సేవ్స్ ఉంటాయి, అలాగే చీజ్ ఫ్లేవర్ ఇలా చేస్తూ ఉంటారు. అయితే చాలాసార్లు ఫ్లేవరింగ్స్ యాడ్ చేస్తారు. కాకపోతే నాకైతే ఫ్రెష్గా ఇలా జ్యూస్ తీసి వేయడం చాలా ఇష్టం. అందుకే ఈరోజు మీకు పుదీనా సేవ్ ఎలా చేయాలో చూపిస్తాను. మరి ఇది చేయడం కోసం మనం పుదీనాకు అలాగే పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ పల్పు కాదు, దీంట్లో నుంచి జ్యూస్ తీసి అది మాత్రమే వేసుకొని సేవ్ చేసుకోవాలి. ఓకే, మరి ఇవి చేయడం కోసం ఒక స్ట్రైనర్లో వేసుకొని దీంట్లో కొంచెం అంత నీళ్లు కూడా వేసుకొని దీని జ్యూస్ అంతా మనం స్ట్రెయిన్ చేసేసుకుందాం. మరి ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇందులో నుంచి ఏదైతే పోదో అది ఈ చిన్న చిన్న జాలి నుంచి కూడా పోదు. కాబట్టి మనం కావాలంటే కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని మనం మంచిగా స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా మిగిలిపోయిన ఈ పల్ప్ ఉంది చూసారా, ఇది పడేయాల్సిన అవసరం లేదు. ఏ కూరలో వేసుకున్నా మంచి రుచిగా ఉంటుంది. ఇది చేయడం కోసం ముందు కొంచెం శనగపిండి ఒక బౌల్లో తీసుకొని దాంట్లో కొంచెం వెన్న అలాగే కొంచెం అంత ఉప్పు వేసుకొని దీన్ని షార్ట్ క్రష్ మెథడ్ లాగా దీన్ని పొడి పొడి చేసుకుందాం. మరి దీంట్లో చిటికెడంత ఇంగువ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఓకే, మరి ఇది చక్కగా కలిపేసుకోండి. మరి ఇప్పుడు ఈ చక్కటి ఫ్లేవర్ ఉన్న ఈ నీళ్ళని ఇందులో పోసి మనం పిండిలా కలుపుకుందాం. మరీ గట్టిగా కాకుండా దీన్ని కొంచెం మెత్తగా చేసుకుంటే పిండి చక్కగా ఈజీగా వెళ్తుంది. కొంచెం అంత చేతికి నూనె పెట్టేసుకొని ఇలా వేసేసుకుందాం. సో మరి దీని మూతని కొంచెం టైట్గా చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా తిప్పుకుంటూ మనం వేసుకుందాం. సరిపోతుంది ఇంత. ఇలా తిప్పుతూ చక్కగా దీన్ని వేసుకోండి. అయితే చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. మరీ ఎక్కువ వేడి ఉంచకండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ తిప్పడానికి కావాలంటే ఫోర్క్ ఇలా తీసుకొని జాగ్రత్తగా ఇంకో సైడ్ తిప్పేసుకుందాం. చూడండి, మీకు కలర్ బట్టి తెలిసిపోతుంది ఒక సైడ్ కుక్ అయిపోయినట్టు. సో మరి ఇంకో సైడ్ కూడా లైట్గా కుక్ చేసుకోండి. మరి ఒక్కసారి బుడగలు రావడం ఆగిపోయిన తర్వాత దీన్ని తీసేసి మనం ఇలా పేపర్ టవల్ మీద పెట్టేసుకుందాం. ఫస్ట్ వేడిగా ఉన్నా కానీ కొంచెం చల్లగా అవ్వగానే ఇదంతా భలే క్రిస్పీగా రెడీ అయిపోతుంది. సో మరి ఇంకొకటి వేసుకుందాం. మరి చూడండి, చక్కగా దీన్ని తిప్పుతూ ఉంటే అయిపోతుంది. ఇది సరిగ్గా ఉడకకపోతే ఇలా ఫోర్క్తో చేస్తుంటే బెండ్ అయిపోతుంటుంది. అందుకని కొంచెం కుక్ అవ్వనియండి. మరి చూడండి, ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వేయకుండా ఏం వేయకుండా మంచిగా మన పుదీనాకుతోటి మింట్ ఫ్లేవర్డ్ సేవ్ రెడీ అయిపోయింది. ఇంకేంటి ఆలస్యం, తింటూ ఉంటే ఇది ఎంతన్నా తినచ్చు. చూడండి ఎంతో బాగున్నాయి. మన సేవ్ చక్కగా పుదీనాకు వేసి ఎంతో ఫ్లేవరబుల్గా చేసాం. ఏంటి, ఎంతో కాన్ఫిడెంట్గా ఎంతో హ్యాపీగా ఇంట్లోనే చేసుకొని తినొచ్చు. మరి ఎన్ని చోట్ల వాడచ్చు, ఇది ఏది అక్కర్లేదు, ఇలా తినొచ్చు. లేకపోతే మనం చుడువా ఇలాంటి వాటిల్లో వేసుకోవచ్చు. మనం చాట్ అట్లాంటివి చేసుకున్నప్పుడు దానిపైన జల్లడానికి కూడా బాగుంటుంది. మంచిగా పెరుగులో కొంచెం అంత మసాలా వేసుకొని దానిపైన వేసుకొని కూడా తింటే చాలా బాగుంటుంది. నేను అలా తింటాను. సో మరి ఏంటి, చక్కగా తినండి, ఎంజాయ్ చేయండి. వావ్, సూపర్గా ఉన్నాయి. ట్రై చేయండి, ఎంతో ఈజీ కదా. ఇంకేంటి ఆలస్యం. గుడ్.